పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి చెందడంతో తాడేపల్లిగూడెంకు చెందినటువంటి ఏపీ బీజేపీ కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి 21 నెలల తర్వాత చెప్పులు ధరించారు. పశ్చిమ బెంగాల్లో తాను పర్యటన కోసం వెళ్లానని, అక్కడ అణచివేత ధోరణిలో చూసి తనకు బాధ కలిగిందన్నారు ఆదిలక్ష్మి. ఇక ఆర్టికల్ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటనను తనను కలిసివేసిందని, అప్పుడు సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఓ ర్యాలీ కూడా చేశారని అన్నారు. దీంతో ఆమె గద్దె దిగే వరకు కూడా చెప్పులు ధరించకూడదని ఆమె రోజే సంకల్పం చేసుకున్నానంటూ కూడా చెప్పారు ఆదిలక్ష్మి. తాజాగా మమత ఓడిపోవడంతో ఇప్పుడు పాదరక్షలు ధరించామని తెలియజేశారు. వచ్చేయండి మేడం. వెస్ట్ బెంగాల్ కోల్కతాలో 2024 ఆగస్టులో ఆర్జీ కర్ హాస్పిటల్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక డాక్టర్పై అత్యాచారం రెండూ జరిగాయి. ఆ సంఘటన నా మనసును తీవ్రంగా కలిచివేసింది. అప్పటి నుంచి నేను పాదరక్షలు ధరించకూడదు అని చెప్పి నా నిరసన ఈ విధంగా తెలియచేయాలి అని చెప్పి నేను పాదరక్షలు ధరించడం మానేశాను. అది రాజకీయం ఏముందండి దీంట్లో. అక్కడ ఒక మహిళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవిడ హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీయే. అటువంటి ఆమె న్యాయం చేయకుండా ఆమె ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేయడంలోని ఆంతర్యం ఏమిటి? అదేవిధంగా సందేశ్ ఖాళీలో కూడా చాలా భయంకరమైన అఘాయిత్యాలు అక్కడ మహిళలపై జరగడం, ఆవిడ చోద్యం చూస్తూ ఉండటం, ఇవన్నీ ఒక మహిళగా నన్ను తీవ్రంగా కలిచేశాయి. ఇది నా ఒక్క బాధే కాదు, అది చాలామంది మహిళల యొక్క ప్రతిస్పందన. నేను రాజకీయాల్లో ఉన్నాను, ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నాను కాబట్టి నేను నా నిరసనని ఈ విధంగా తెలియజేశాను. నా విజయం అని కాదండి, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం. అయితే ఇన్ని సంవత్సరాల మహిళలకి పట్ల మమతా బెనర్జీ చూపుతున్న వివక్ష, అక్కడ మహిళలకి స్వేచ్ఛ లేకపోవటం, మహిళలపై అఘాయిత్యాలు, ఆ సందేశ్ ఖాళీ ఆర్జీ కర్ హాస్పిటల్లో సంఘటనలు, అక్కడ ప్రజల్లో ఎంత ఆవేశాలు పెళ్ళుబికాయో వాళ్ళు ఓటు అనే వజ్రాయుధం ద్వారా నిరూపించారు. ఇది నా విజయం ఏమీ కాదు, కాకపోతే నా నిరసనని అనేక మంది మహిళల యొక్క ప్రతిస్పందనని నేను ఈ విధంగా చూపించాను. ఎక్కడో ఆర్జీ కర్ హాస్పిటల్లో సంఘటన జరిగితే నువ్వు ఇక్కడ చెప్పులు వేసుకోవడం మానేసావు అనేసి అంటున్నారు. నీ ఆరోగ్యానికి ఇబ్బంది కదా అంటున్నారు, నిజమే. కానీ ఆ నిరసన ఎలా తెలిపాలా అని అనుకున్నప్పుడు 21 నెలల పాటు ఎండల్లోనూ చలిలోనూ అన్ని కాలాల్లోనూ అలాగా చెప్పులు లేకుండా రాళ్లల్లోనూ అట్లాగా మిట్ట మధ్యాహ్నం మే నెల ఎండల్లో కూడా అట్లాగా కాళ్ళు బొబ్బలెక్కిన, కాళ్ళు పుళ్ళు పడినా, ఏమైనా అట్లాగే నేను పాదరక్షలు లేకుండానే నడిచాను. అంటే అంత బలంగా అక్కడ సంఘటనలకి మనసు ఆ విధంగా ప్రతిస్పందించింది. అది ఒక్కొక్కళ్ళు ఒక విధంగా వారి నిరసన చూపించవచ్చు, నేను ఈ విధంగా చూపించాను. అది ఒక మహిళకి సమస్య వస్తే అది కేవలం ఆ ఒక్క మహిళదే కాదు, ప్రతి ఒక్క మహిళది ఆ సమస్య అవుతుందని చెప్పి నా భావం. కాబట్టి నేను ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాను. మహిళలకి ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా అది ప్రాంతం కానీ భాషతో కానీ సంబంధం లేదు, తప్పనిసరిగా ప్రతిస్పందన ఉంటుంది. ప్రతి మహిళని గౌరవించాలి. మన దేశంలో ఎత్ర నార్యంతి పూజ్యతే రమంతే తత్ర దేవత అని చెప్పి మనకి ఆర్యోక్తి ఉంది. పురాణాలకి వేదకాలం నుంచి ఇక్కడ మహిళకి భారతదేశంలో ఉన్నతమైన స్థానం ఉంది. వెస్ట్ బెంగాల్ అనేది ఇంకా పవిత్రమైనటువంటి భూమి. అది అక్కడ రామకృష్ణ పరమహంస, శారదాదేవి, మన స్వామి వివేకానంద, అదేవిధంగా మన జాతీయ గీతం రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్,
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి మహనీయులు జన్మించిన నేల. ఆ నేలకి ఇంతకాలానికి స్వాతంత్రం వచ్చిందా అని చెప్పి ఆనందం అనిపించింది. అట్లాంటి నేలపై ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. కానీ మొన్న ఈ బెంగాల్ ప్రజలు ఓటు ద్వారా ఏదైతే నిజమైన ప్రజాస్వామ్యం అక్కడ గెలిచిందో ఆ రోజు నాకు చాలా ఆనందం కలిగింది. అది యాదృచ్ఛికంగా నేను ఏదైతే సంకల్పం తీసుకున్నానో ఆ సంకల్పం కూడా నెరవేరిందని నేను చాలా ఆనందపడ్డాను.